ఈరోజు వీడియోలోకొచ్చి నిస్సూస్ ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. ఎస్ఎంఈ ఐపీఓ. ఈ కంపెనీ రివ్యూ చూద్దాం. లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉందో చూద్దాం. అప్లై చేయాలో లేదా అని ఓవరాల్గా రివ్యూ చూద్దాం. ముందుగా ఈ కంపెనీ గురించి చూసుకుంటే ఇది మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ అనమాట. 2013లో స్టార్ట్ అయింది. నిస్సూస్ ఫైనాన్స్ సర్వీసెస్ కో లిమిటెడ్ అని చెప్పి. ఇది యాక్చువల్లీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేస్తుంది అనమాట. ట్రాన్సాక్షన్ అడ్వైజరీ సర్వీస్ కింద ఫండ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ డెప్ట్ అండ్ క్యాపిటల్ సొల్యూషన్ అనమాట. కార్పొరేట్ క్లయింట్స్ గురించి. అలాగే నిస్సూ ఫైనాన్స్ సర్వీసెస్ వచ్చి 2 రకాలుగా సెగ్మెంట్గా బిజినెస్ రన్ చేస్తూ ఉంటుంది. ట్రాన్సాక్షన్ అడ్వైజరీ సర్వీసెస్ అని, ఫండ్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ అని చెప్పి. ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్ ఒకటిని, రియల్ ఎస్టేట్లో క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్స్, నిషాన్ హై ఈల్డ్ గ్రోత్ ఫండ్స్ అని చెప్పి, నిషాన్ హై ఈల్డ్ గ్రోత్ ఫండ్, క్లోజ్డ్ ఎండ్ ఫండ్స్ అని చెప్పి రన్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ. అంటే యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాటికి లోన్స్ అవి ఇవ్వడం, తర్వాత ఆ కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని రెవెన్యూ అది ఇన్కమ్ అవి జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ కంపెనీ. అలాగే ఈ కంపెనీ వచ్చి మెయిన్ సోర్సెస్ రెవెన్యూ, ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు ఏం చేస్తూ ఉంటారు. మేనేజర్స్ కూడా ఉంటారు, అడ్వైజర్స్ కూడా ఉంటారు అనమాట. మార్జిన్ ఏఎఫ్ ఫండ్ పూల్ నుంచి. ఈ కంపెనీ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ చూసుకుంటే 1000 కోట్లు ఉందన్నమాట ఫైనాన్షియల్ ఇయర్ 2024లో. రియల్ ఎస్టేట్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి చూస్తుంటుంది కంపెనీ. మెయిన్లీ కంపెనీ వచ్చి మూడిట్లో ఉందన్నమాట. మహారాష్ట్రలో ముంబైలో ఉంది, తర్వాత గిఫ్ట్ సిటీ గాంధీనగర్లో ఉంది బిజినెస్, తర్వాత దుబాయ్లో బిజినెస్ ఉందన్నమాట ఈ కంపెనీస్కి. ఓవరాల్గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే, అసెట్ చూసుకుంటే 22లో 20 crores అసెట్ ఉంటే 23కి 31 crores ఉంది. ఇప్పుడు 24లో 49 crores ఉంది. జూన్ క్వార్టర్లో చూసుకునేటాడు 58 crores అసెట్స్ ఉంది. అలాగే రెవెన్యూ చూసుకుంటే 22లో 7.5 crores ఉంటే 23లో 11.5 crores ఉంది. మార్చ్ 24కి 42 crores అయిందనమాట. రెవెన్యూ ఫస్ట్ క్వార్టర్లో చూసుకుంటే 15 crores ఉందన్నమాట జూన్ 24కి. అలా మరి ఫైనాన్షియల్ ఇయర్ అయ్యేటప్పటికి మేబీ 45 crores అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 1.29 crores ఉంది 22లో, 23లో 3 crores ఉంది. 24 వచ్చేటప్పటికి గ్రాస్టిక్ చేంజ్ వచ్చి 23 crores వెళ్ళిందనమాట. అలాగే జూన్ ఫస్ట్ క్వార్టర్కి చూసుకుంటే 8 crores చూపిస్తుంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మార్చ్ 22లో 1.32 lakhs ఉంటే 23కి వచ్చేటప్పటికి -1 crore 81 lakhs వచ్చిందనమాట. మళ్ళీ 24లో పాజిటివ్లో వచ్చింది, ఆల్మోస్ట్ 11 crores పాజిటివ్లో వచ్చింది ఆపరేటింగ్ క్యాష్. మళ్ళీ జూన్ ఫస్ట్ క్వార్టర్లో నెగిటివ్లో -6.20 crores వచ్చిందనమాట. బారోయింగ్స్ చూసుకుంటే 10.41 crores ఉంటే 22లో, 23కి 18 crores అయింది. మళ్ళీ 24లో తగ్గిందనమాట. బారోయింగ్స్ కూడా 7.26 ఉంది. ఇప్పుడు జూన్ క్వార్టర్ అయ్యేటప్పటికి 6 crores 64 lakhs అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. ఎబిటా మార్జిన్స్ చూసుకుంటే ఓవరాల్గా 33% అంటే 22లో, 24 వచ్చేటప్పటికి 81% వచ్చిందనమాట. ఫస్ట్ క్వార్టర్లో ఎబిటా చూసుకుంటే 77% ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 17% ఉంటే 24 వచ్చేటప్పటికి 53%కి వెళ్ళిందనమాట. అలాగే మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఓవరాల్గా కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ చూసుకుంటే 429.81 crores అడుగుతున్నారనమాట. అలాగే ఈ కంపెనీకి వచ్చి రెవెన్యూ చూసుకుంటే మనకి 68.77% అడ్వైజరీ సర్వీసెస్ నుంచి వస్తుంది. అలాగే ఫండ్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఫీజు మనకి 20% వస్తుంది రెవెన్యూ. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 8.5% ఇంట్రెస్ట్ ఆన్ ఇన్కమ్ వస్తుంది. అలాగే గెయిన్స్ ఆన్ సేల్స్ చూసుకుంటే 1.72% వస్తుంది. అదర్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 6.65% రెవెన్యూ వస్తుంది అనమాట ఈ కంపెనీకి. అలాగే కీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ROE చూసుకుంటే 109 అనమాట. ఆల్మోస్ట్ 110% ROE ఉంది. ROC చూసుకుంటే 101% ఉంది. డెప్ట్ చూసుకుంటే 0.23 ఉందన్నమాట. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 10.48 ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 54.30% ఉందన్నమాట. అలా ఈ కంపెనీ ఐపీఓని ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆగ్మెంటింగ్ ఫండ్ సెటప్ గురించి, అడిషనల్ లైసెన్స్, ఫెసిలిటీ మేనేజర్ సర్వీసెస్ గురించి, అలాగే ఫండ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అనమాట. గిఫ్ట్ సిటీలో గాంధీనగర్లో, అలాగే దుబాయ్లోని, అలాగే ఎఫ్ఎస్సి మారిటీస్ అని చెప్పి. అలాగే ఫండ్ రైజింగ్ ద్వారా కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ని, ప్లేస్మెంట్ని థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్స్కి, ఏజెంట్స్ ఇండియాలోని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫండ్స్ గురించి అనమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ అయిన అసోసియేట్ కంపెనీ
నిసూస్ ఫిన్కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆర్బీఐ రిజిస్టర్డ్ నుంచి దానికి ఫండ్స్ గురించి ఈ కంపెనీ ఐపీఓని తీసుకొచ్చారనమాట. అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ గురించి వచ్చింది. ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క టైం లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ వచ్చి 4 డిసెంబర్, క్లోజ్ డేట్ వచ్చి 6 డిసెంబర్, అలాట్మెంట్ డేట్ వచ్చి 9 డిసెంబర్, లిస్టింగ్ డేట్ వచ్చి 11 డిసెంబర్ అనమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే మనకి 170 నుంచి 180 పర్ షేర్ అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 1600 షేర్స్ అనమాట. టోటల్ సైజ్ చూసుకుంటే 114 crores. ఫ్రెష్ ఇష్యూ చూసుకుంటే అందులో 114 కోట్లలో టోటల్ సైజులో 101 కోట్లేమో ఫ్రెష్ ఇష్యూ అనమాట. మిగిలిన 12 కోట్లేమో ఆఫర్ ఫర్ సేల్. ఫేస్ వాల్యూ చూసుకుంటే మనకి 10 రూపీస్ పర్ షేర్ అనమాట. లిస్టింగ్ వచ్చి బీఎస్సీ ఎస్ఎంఈలో లిస్ట్ అవుతుంది. వెబ్సైట్ మనకి అలాట్మెంట్ తెలుస్తుంది. స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ గురించి. ఓవరాల్గా ఈ కంపెనీ రివ్యూ అప్లై చేయాలా లేదా అనుకుంటే యాక్చువల్లీ యూనిక్ కంపెనీ అనమాట. మార్జిన్స్ కూడా బాగున్నాయి, ఆర్ఓసి ఆర్ఓఈ కూడా బాగున్నాయి. హైలీ ప్రాఫిటబుల్ కంపెనీ అనమాట. మనం లిస్టింగ్ గైన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిమాండ్ కూడా మనం ఫస్ట్ డే సెకండ్ డే వరకు చూసుకుంటే ఓవరాల్గా 35 to 40 గ్రే మార్కెట్ ప్రీమియం ఇవన్నీ మెయింటైన్ చేస్తే మాత్రం మనం లిస్టింగ్ గైన్స్కి అప్లై చేస్తే ఎవరికైతే అలౌట్ అవుతుందో వాళ్ళకి మంచి ప్రాఫిట్. ఓవరాల్గా గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 50 రూపీస్ ఉందన్నమాట. 27% ఉంది. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ చూపిస్తుంది మనకి 40,000 అనమాట. సో ఎవరైనా లిస్టింగ్ గైన్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని 35 to 40 పైన ఉంటే మాత్రం మనం అప్లై చేసుకుంటే కనీసం మనకి మంచి లిస్టింగ్ గైన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.